గుడ్ ఈవినింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో ఎస్పెషల్గా పీజీ సెకండ్ ఇయర్ అయిపోయే వాళ్ళకి, లేదంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకైనా సరే ఈ ఇయర్ మెయిన్గా అయితే పీజీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు ఓకే చాలామంది అడుగుతున్నారు. అందుకే చెప్తున్నా, బీఈడీకి సంబంధించింది పీజీ అయిపోయినాక బీఈడీ చేస్తే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ హాస్టల్ వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే రేపే లాస్ట్ డేట్ ఉన్నట్టుంది ఎడ్సెట్ బీఈడీకి సంబంధించింది. ఎవరెవరైతే పీజీ అయిపోతుందో ఈ ఇయర్, నేను క్యాంపస్కి వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నా, నాకు క్యాంపస్ ఇంకో 2 years ఉంటే నేను ఇంకా మంచిగా చదువుకుంటా, ఒక నోటిఫికేషన్ క్లియర్ చేసుకుంటా, నాకు టైం ఉంది, టైం కావాలి, నేను క్యాంపస్లో 2 years ఉంటా అనుకునే వాళ్ళు మీరు ఎడ్సెట్ అప్లై చేసుకోరు. ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దానికి సంబంధించి బీఈడీ కోర్స్ చేసుకోనికి ఎడ్సెట్కి సంబంధించిన ఎంట్రన్స్. ఓకే, పీజీ చేసిన తర్వాత బీఎడ్కి స్కాలర్షిప్ రాదన్న, హాస్టల్ ఇయర్ అన్న అనేది తప్పు. పీజీ చేసినాక బీఎడ్కి గవర్నమెంట్ స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ ఇస్తుంది. ఓకే, నా దగ్గర మా ఫ్రెండ్స్, నా పీజీ అయిపోయినాక మా ఫ్రెండ్స్ బీఈడీ చేశారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, మీరు పీజీ సెకండ్ ఇయర్ అయిపోయినాక ఆ టీసీ ఇస్తారు కదా మనకి పీజీ కాలేజ్లో, ఆ టీసీని మీరు బీఈడీలో ఇచ్చి సబ్మిట్ కావాలి, అందులో జాయిన్ కావాలి. క్లియర్. నెక్స్ట్ బీఈడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ డిగ్రీ. సో డిగ్రీ, పీజీ కాదు, డిగ్రీ. సో డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ తోటి మీరు డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, డిగ్రీ డీటెయిల్స్ తోటి ఎడ్సెట్ అప్లై చేసుకోవాలి బీఈడీకి. ఓకే, అండ్ బీఈడీ జాయిన్ అయ్యేటప్పుడు టీసీ డిగ్రీది ఉండదు కాబట్టి, మనం డిగ్రీ పీజీలు ఇచ్చినాం కాబట్టి పీజీ టీసీ అనేది బీఈడీలో ఇవ్వాలి. ఓకే, అండ్ మనకు ఎలాంటి గ్యాప్ సర్టిఫికేట్లు అవసరం లేదు, ఎట్లాగో పీజీ బోనఫైడ్ ఉంటుంది, పీజీ స్టడీ సర్టిఫికేట్. ఆ పీజీ స్టడీ సర్టిఫికేట్ని మనం ఎడ్సెట్ అంటే బీఈడీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు ప్రీవియస్ 7 years ఏం చేసినామని అడిగితే 2 years పీజీ చేసినా అని పెట్టొచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ ఎలాంటి అవసరం లేదు, మెన్షన్ చేసినా ఏం కాదు, పీజీ చేసినా అని చెప్పేసి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే పీజీ సెకండ్ ఇయర్ అయిపోయింది కాబట్టి క్యాంపస్లోకి వెళ్ళి బయటకు వస్తున్నారు కాబట్టి అలా మిస్ బిల్ ఏమన్నా డ్యూ ఉంటే అది క్లియర్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకొని ఆ టీసీ రిటర్న్ తీసుకోవాలి. ఇక్కడ బీఈడీ జాయిన్ అయ్యేటప్పుడు పనిచేస్తుంది కాబట్టి కొంచెం లేట్ అయింది అనుకో టీసీ, ఏం కాదు, ఒక లెటర్ రాసిస్తే నేను పీజీ చేసినా, నా టీసీ ఇంకా రాలేదు, కొన్ని డేస్ తర్వాత వస్తుంది, నా అడ్మిషన్ తీసుకోరు అంటే బీఈడీ వాళ్ళు తీసుకుంటారు. తర్వాత నువ్వు పీజీ టీసీ తీసుకొని బీఈడీలు ఇవ్వాలి. ఇది ప్రాసెస్. పీజీ చేసిన తర్వాత బీఈడీ చేసిన, బీఈడీ చేసిన తర్వాత పీజీ చేసిన, పీజీకి బీఈడీకి రెండింటికి గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది. ఓకే, సో క్యాంపస్లో ఉండాలనుకునే వాళ్ళు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మేలోనే ఎగ్జామ్ ఉంది. ఓకే, ఇంకొక 1 monthలో, ఆ 1 monthలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఉన్న 1 month 30-35 days ప్రశాంతంగా ఫుల్ టైమ్గా మొత్తం ఎడ్సెట్కే పెట్టుర్రి, చదువుకోరి. కొడితే టాప్ 100 టాప్ 50 ర్యాంక్ రావాలి, మళ్ళీ క్యాంపస్లో సీట్ రావాలి. పీజీ అయిపోయినాక బీఈడీ కూడా క్యాంపస్లోనే 2 years చేయాలి. తర్వాత నువ్వు క్యాంపస్కు అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రిపరేషన్లో ఉన్న ఏదో చేయాలనుకుంటే ఆ 2 years మంచిగా యూజ్ చేసుకో. ఓకే, మెస్ బిల్లు అదే మళ్ళీ సేమ్ పీజీ లెక్కనే ఉంటుంది. డిగ్రీలో ఎంత లైక్ పీజీలో ఎంత అయితే కట్టినావు మెస్ బిల్లు, ఇప్పుడు బీఈడీలో కూడా అంతే కట్టాలి, అంతే, ఎక్కువ ఏం ఖర్చు ఉండదు మీకు. మళ్ళీ మెస్ బిల్ గవర్నమెంట్ చూస్తుంది, ఆ ప్రాసెస్ అంతా సేమ్ నడుస్తుంది. సో అంతే, ఏం చెప్పాల్సింది ఏం లేదు. పీజీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, ఈ వీడియో పంపురి. ఓకే, ఎడ్సెట్ రేపే లాస్ట్ డేట్ ఉన్నట్టుంది, మళ్ళీ లేట్ ఫీ తోటి కట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ 550 rupees 750 rupees పెట్టి అప్లై చేసుకొని ఎడ్సెట్ రాయండి. ఒక ఫ్రెండ్గా, ఒక సీనియర్గా, ఒక బ్రదర్లా చెప్తున్నా మీకోసమే. ఎడ్సెట్ రాసి మళ్ళీ క్యాంపస్లో సీట్ తెచ్చుకుంటే 2 years మళ్ళీ క్యాంపస్లోనే ఉండొచ్చు. మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దాని మీద ఫుల్ ఫోకస్. పీజీ 2 years ఈజీగా వేస్ట్ అయిపోయింది, అది మీకు కూడా తెలుసు. సో అట్లీస్ట్ బీఈడీలో 2 years అయినా మీకు అవకాశం వస్తే, సీట్ వస్తే అప్పుడన్నా మంచిగా చదువుకొని దాని నోటిఫికేషన్ క్లియర్ చేసుకొని జాబ్ వస్తే ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. అది నా పాయింట్. ఓకే, డన్. మళ్ళీ చెప్తున్నా, రేపే లాస్ట్ డేట్ ఉంది, తొందర అప్లికేషన్ చేసుకొని. పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేసిన నేను. అండ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో బీఈడీ చేయాలనుకుంటే రేపు లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకొని బీఈడీ క్యాంపస్లో చేయడానికి ట్రై చేయండి. మంచి ర్యాంక్ వస్తే క్యాంపస్లో సీట్ వస్తుంది. అది ఏ క్యాంపస్ అయినా అయి ఉండొచ్చు, ఉస్మానియా అయినా వేరే క్యాంపస్లో అయినా. డిగ్రీ అయిపోయినాక బీఈడీ చేస్తే ఓకే, డిగ్రీ అయిపోయినాక బీఈడీ చేసి మళ్ళీ పీజీ చేయొచ్చు. బీఈడీ 2 years, పీజీ 2 years, 4 years క్యాంపస్లో ఉండొచ్చు సీట్ వస్తే. అండ్ ఆల్రెడీ పీజీ అయిపోయిన వాళ్ళు బీఈడీ చేస్తే బీఈడీకి 2 years కూడా క్యాంపస్లో ఉండొచ్చు. 4 minutes నుంచి అదే చెప్తున్నా. ఓకే, సో డన్. ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, అప్లై చేసుకోరి. ఆల్ ద బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ బిలో. డౌట్స్ ఏం లేవు, ఆల్రెడీ చెప్పేసిన. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్.